మెమరీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషి తనకు గడుస్తున్న ఏజ్‌లో కొద్దిగా మెమరీ లాస్ జరగడం సహజంగా జరుగుతుందండి. వయసు పైబడిన వాళ్ళకు మెమరీ లాస్ జరిగితే దానికి గల కారకము వేరుంటాయండి. యంగ్ పేషెంట్స్‌లో మెమరీ లాస్ జరిగితే దానికి గల కారణాలు వేరుంటాయండి. మోస్ట్‌లీ మనకు భారతదేశంలో గమనించాల్సింది ఏంటంటే ఏజ్‌తోని 60, 65 అబోవ్ వచ్చేది మనది అల్జీమర్స్ డిమెన్షియా అంటాం. అది చాలా సహజం, కామన్ ఇండియాలో. ఇలా కాకుండా యంగ్ ఏజ్‌లోనే పేషెంట్స్‌కి మెమరీ ఇంపైర్‌మెంట్లు వస్తున్నాయంటే మనం చూసుకోవాలండి. బ్రెయిన్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? లేకుంటే విటమిన్ లోపించిందా? లేక వేరే ఏదన్నా ప్రమాదకరమైన దెబ్బలు తగిలినాయా? మెదడులో ఏమైనా గడ్డలు ఉన్నాయా? కణితలు ఉన్నాయా? ఎలాంటి క్రిములన్నా ఉన్నాయా? లేకుంటే బ్లడ్ లీక్ అయిందా? ఇలాంటి గల కారణాలని మనము అన్వేషించి వాటిని నయం చేస్తే తప్పకుండా యంగ్ పేషెంట్స్‌కి రివర్సబుల్ ఉంటాయండి. ఇవి డిమెన్షియాసే అంటాం వీటిని. రివర్సబుల్ డిమెన్షియా, ఇర్రివర్సబుల్ డిమెన్షియా అంటాం. యూజువల్లీ అల్జీమర్స్ డిమెన్షియా, ఇర్రివర్సబుల్ డిమెన్షియా ఏజ్ రిలేటెడ్ వస్తుంటుందండి. కానీ రివర్సబుల్ డిమెన్షియాస్‌కి మనం కాజ్‌ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి వైద్యం చేస్తే తప్పకుండా వాళ్ళు ఈ సమస్య నుంచి బయటికి రావచ్చు. అదే ఇర్రివర్సబుల్ డిమెన్షియా అన్నది ఏజ్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఏజ్‌లో బ్రెయిన్ ష్రింక్ అయినప్పుడు, ఎట్రోఫీ అయిపోతున్నప్పుడు అది జరిగే మార్పుల వల్ల బ్రెయిన్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిపోయినప్పుడు అవి ఇర్రివర్సబుల్ డిమెన్షియాకి పెద్దగా వైద్యాలు ఉండయండి. జరుగుతున్న పేషెంట్ అనుభవిస్తున్న తనకు ఆ సిమ్టమ్స్‌ని మనం ట్రీట్ చేసుకోవడమే ఉంటుంది. దాన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని అంటామండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.